హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాష్19. ఈరోజు వీడియో చాలా క్రిస్పీగా ఉండే పకోడా తయారు చేయబోతున్నాను. ఇందుకోసం ఒక బౌల్లో 2 కప్స్ శనగపిండి తీసుకున్నాను. తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంతోపాటు కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్, జీడిపప్పు, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా 1 or 2 టేబుల్ స్పూన్ వాటర్ వేస్తూ కొంచెం కలపాలి. ఎక్కువ వాటర్ యూజ్ చేయకూడదు. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత 15 minutes అలాగే ఉంచేసేయండి. 15 minutes తర్వాత ఇప్పుడు పకోడీని ఫ్రై చేసుకోవాలి. ఇందుకోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కలిపి పెట్టుకొని ఉన్న శనగపిండిని ఆయిల్లో వేసి 2 సైడ్లు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మనకి వేడి క్రిస్పీ పకోడీ రెడీ అయినట్లే. ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసి ఇందులో వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇందులో బియ్యం పిండి, జీడిపప్పు వేసిన దానివల్ల చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్.